పోలీసుల విచారణలో మస్తాన్ సాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హార్డ్ డిస్క్ లో లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మస్తాన్ సాయిని 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. హార్డ్ డిస్క్, డ్రగ్స్, పార్టీస్, సాఫ్ట్వేర్ అన్నింటి గురించి పోలీసులు ప్రశ్నించారు. అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపలేదు. ముఖ్యంగా ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి సరఫరా చేశారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇక హార్డ్ డిస్క్ గురించి పోలీసులు ప్రశ్నించగా కొంతమేర వివరణ వచ్చింది. ఈ హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్లుండగా ఆ 17 ఫోల్డర్లను మస్తాన్ సాయి ముందే పోలీసులు ఓపెన్ చేశారు. హార్డ్ డిస్క్ లో మొత్తం 6 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇక వీటిలో ఎక్కువగా వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్ రికార్డింగ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. లావణ్యతో పాటు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్, అలాగే మస్తాన్ సాయి భార్యకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కొన్ని నార్మల్ వీడియోస్ తో పాటు మరికొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయట. ఇక హార్డ్ డిస్క్ లో ఉన్న 17 ఫోల్డర్లలో సుమారు 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ ను గుర్తించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ హార్డ్ డిస్క్ లో ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు వాళ్లకు తెలియకుండా రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్లు గుర్తించారు. పాడ్కాస్ట్ ఫోల్డర్లలో ఫోన్ హ్యాక్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ ని కూడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఏది ఏమైనా మస్తాన్ సాయిని 3 రోజుల పాటు విచారిస్తేనే ఇంత సమాచారం వచ్చిందంటే ఇంకొన్ని రోజులు విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్స్ ఉందన్న వాదన వినిపిస్తోంది.